హే హాయ్ హలో గైస్ ఐమ్ బ్యాక్ అగైన్. ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాలి, కానీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని పోస్ట్ చేయాలి అన్న ఒకటే ఇంటెన్షన్తో లేట్ అయిపోయింది అనమాట. బట్ గైస్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. ఇది శ్రీరాముల వారి కంప్లీట్ స్టోరీ ఉంటుంది అనమాట. ఎక్కడైతే భద్రాచలం నుండి దేవుడు ఇక్కడికి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, అసలు ఇక్కడ ఎందుకు వెలిచాడు అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో ఉంటుంది అనమాట. ఇది జంబికుంట దగ్గర ఉన్న ఇల్లంతకుంట జాతర అంటారు. ఇల్లంతకుంట జాతర అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఇక్కడ ఇల్లందు వృక్షం అనేది ఒక చెట్టు ఉంటుంది అనమాట. ఆ చెట్టుకి శ్రీరామునికి సంబంధం ఏంటి ఇదే ఇప్పుడు నేను చెప్పబోతున్న స్టోరీ అనమాట. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో గుడి ఎదురుగా అనమాట, అది దాని లోపలనే ఇల్లందు వృక్షం ఉంటుంది అనమాట. ఏదైతే రాముడు, అమ్మవారు, లక్ష్మణుడు కూర్చొని సేద తీరిన ప్లేస్ అనమాట. అండ్ ఇదంతా ఒకప్పుడు అడవి. ఆ అడవిలో శ్రీరాముడు, సీతమ్మవారు, లక్ష్మణుడు ముగ్గురు భద్రాచలం నుండి నడుచుకుంటూ వస్తుంటే అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకున్న ప్లేస్ ఇదంతా. సో అక్కడ శ్రీరామునికి ఏంటి అని అంటే, వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో దశరథ మహారాజు, ఆయన పిండ ప్రదానం చేయడం ఎలా ఏంటి అని ఆలోచిస్తుంటే అక్కడ ఏ ఐటెం దొరకట్లేదు అనమాట. మనకు చేయడానికి కొన్ని ఐటమ్స్ ఉంటాయి పిండ ప్రదానం చేయడానికి, ఆ ఐటమ్స్ ఏం దొరకకపోతే ఆయన ఆలోచిస్తుండగా చెట్టు పై నుండి కొన్ని గింజలు కింద పడ్డాయి అనమాట. ఏ గింజలు అని అంటే, ఇల్లందు వృక్షం పైన ఉన్న గింజలు కింద పడితే ఏదో ఒకటి అన్నట్టుగా ఆ దేవుడికి అప్పుడు ఆ గింజలతోని పిండ ప్రదానం చేయాలి అన్న ఆలోచన వచ్చి వాళ్ళ తండ్రి గారికి పిండ ప్రదానం చేశాడనమాట. సో ఆ పిండ ప్రదానం చేసినందుకు ఆయనకు హ్యాపీగా అనిపించి, కొంచెం స్పెషల్గా అనిపించి ఆ ప్లేస్ని మొత్తం ఇల్లంతకుంట అన్నట్టుగా ఆయన ఇచ్చాడు, చేశాడు అని అంటారు ఇక్కడ జనాలు. అండ్ ఆ చెట్టుకి చాలా స్పెషాలిటీ ఉన్నదని చెప్తున్నాడు. రాముడు ఇదంతా కంప్లీట్ అయిపోయాక ప్రశాంతంగా ఉంది, కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పేసి కొండ లోపలికి పోయి పడుకున్నాడు. ఆ కొండ లోపల ఇప్పుడు ఏదైతే దేవుడి విగ్రహం ఉండి మనం పూజ చేస్తున్నామో ఆ ప్లేస్లో శ్రీరాముడు పడుకొని సేద తీరాడనమాట. ఆ సేద తీరిన ప్లేస్నే మనం ఇప్పుడు దర్శనం చేసుకోవడం కానీ అది కానీ చేస్తున్నాం అక్కడ. అండ్ ఇంకో స్పెషల్ ఏంటంటే, ఆయన పడుకొని రెస్ట్ తీసుకుంటుండగా సీతమ్మ వారు కాళ్ళు నొక్కి ఆయనకు ప్రశాంతంగా మాట్లాడుకుంటూ నొక్కి వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ జనాలు అంటారు. అండ్ ఇక్కడ అందరూ ఇక్కడ విగ్రహాన్ని కానీ ఇక్కడ దేవుణ్ణి కానీ ఏమని పిలుస్తారు అంటే అనంత శయన రాముడు అని పేరు పిలుస్తారనమాట. ఎందుకంటే దేవుడు పడుకొని అమ్మవారు కాళ్ళు నొక్కుంటా ఉంటుంది కదా, అందుకే అలా పిలుస్తారంట ఈ దేవుణ్ణి. అండ్ కొంతమంది పూజలు చేయడానికి ఇంకా విగ్రహాలు అవి ఇవి అని అంటే, అప్పుడు దేవుడు ఎవరో కళలోకి వచ్చి చెప్పారంట, ఒక శిల్పి వచ్చి ఇక్కడ విగ్రహాలు చేసి పెట్టి వెళ్తాడు అని చెప్పేసి అన్నారంట. ఏమోలే అని అందరూ అనుకున్నారు. బట్ కొన్ని రోజుల తర్వాత ఆ శిల్పి వచ్చి ఆ విగ్రహాలు చేశాడంట. చేసి కొన్ని రోజులు ఉండి చేసినాక తర్వాత ఆ శిల్పి మాయమైపోయాడు. సో ఆయన మాయమైపోయాడు, ఎందుకు ఇట్లా అయింది అని ఆలోచిస్తుంటే కొంతమంది పూజారులు వీళ్ళందరూ శ్రీరామచంద్రుడు వచ్చి ఆయన విగ్రహాలు చెక్కి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పేసి చెప్పారు అని ఇక్కడ జనాలు చెప్తున్నారు. అంతేకాకుండా భద్రాచలంని ఫస్ట్ భద్రాచలం అంటే ఈ ఊరిని, ఈ జాతరని సెకండ్ భద్రాచలం అంటారంట. చూశారు కదా, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ఒకప్పుడు రాముడు తిరిగిన ప్లేస్లో మనం ఉండడం, మనం చూడడం మన అదృష్టం అనుకోవాలి. నేను దర్శనం చేసుకొని అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చాను. అండ్ ఇంకా ఈ జాతర జరుగుతుంది, మీరు కూడా వెళ్ళి చూడండి.